ఓం నమో నారాయణాయ. ధనుర్మాసానికి ప్రత్యేకం ప్రసాద వితరణ. తిరుప్పావై పాశురాలలో కూడారై ఉత్సవం అనే ఉత్సవం పేరిట వివిధములైన ప్రసాదములను పెరుగన్నాన్ని కూడా స్వామికి సమర్పించడం మనం గమనించవచ్చు. స్వామి ధరించిన అన్ని అవతారాలలో ప్రత్యక్షంగా తోటివారితో కలిసిమెలిసి కూర్చొని గోవర్ధనోద్ధరణ పర్వత ఉద్ధరణ సమయంలో సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు ఇలా చెయ్యి చాచి యశోదాదేవి గోపికలు పెరుగన్నమును కలిపి పెట్టగా అరచేతిలో ఉంచిన ఆ పదార్థాన్ని ఇష్టంగా స్వీకరించిన వృత్తాంతాన్ని భాగవతంలో చూస్తాం. వెన్న, పాలు, పెరుగు, మీగడ ఇవన్నీ స్వామి ఇష్టంగా స్వీకరించే మధురమైన ఘట్టాలన్నీ భాగవతంలో కూడారై ఉత్సవం అన్న పేరిట స్మరించుకుంటాం. ధనుర్మాసంలో సమర్పించేటటువంటి ఈ నైవేద్యాల విశేషాంశాలలో ఉద్యోగ విధులు, అలాగే వ్యాపార విషయాలు, సమయము, సందర్భము, ప్రయాణాలు, ఇలాంటి ఆపత్కర విపత్కర సందర్భాలు అనేకం ఆధునిక జీవన సరళిలో సహజం. విమానాల్లో ప్రయాణించవచ్చు, విదేశాల్లో ఉండవచ్చు, హాస్టల్లో ఉండే అవకాశాలు ఏర్పడతాయి. వివిధ సందర్భాలలో ఉండేటటువంటి ఆస్తిక జనులు ఈ ప్రసాదాలు సమర్పించే సమయంలో పలు చిక్కులు ఎదుర్కొంటూ ఉంటారు. స్వామికి ఇలాంటి నైవేద్యాలు సమర్పించాలి అంటే మా వల్ల కాదు కదా, సమయం లేదు కదా, సందర్భం లేదు కదా, అవకాశం లేదు కదా, ఉద్యోగ విధులు కదా. ఇలాంటి సమయంలో వారు ప్రత్యామ్నాయంగా ఏం చెయ్యాలి? పత్రం పుష్పం ఫలంతోయం అని పరమాత్ముడే సెలవిచ్చిన స్థూలమైన విషయాన్ని స్వీకరించి స్వామికి ప్రీతికరంగా పాలు, బెల్లం, పటిక బెల్లం, ఎండు ద్రాక్ష లేదా మన వద్ద ఉండే ఏ విధమైనగా ఉండేటటువంటిది పండు, పళ్ళు, అరటిపళ్ళు ఏదైనా సమర్పించవచ్చు. తేనె కూడా సమర్పించవచ్చు. కావలసిందల్లా మనలో ఏకాగ్రత, మనపైన మనకు విశ్వాసం. పరంధాముడు అంతర్యామిగా మనల్ని గమనిస్తున్నాడు అనే ఆలోచన మనలో ఉంటే మట్టుకు మనం చేసేటటువంటి పని సక్రమంగా స్వామి చేరుతుంది, స్వామి అనుగ్రహాన్ని పొందుతుంది, మనకు పుణ్యఫలం లభిస్తుంది. పుణ్యము అంటే ఆనందంగా బ్రతకడం, ఆందోళనకు దూరంగా ఉండడమే పుణ్యబలం. అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యంగా ఉండడమే పుణ్య బలం మనకు కలిగించేటటువంటి ప్రయోజనం. భగవంతుడిని భయపెట్టే తీవ్రమైన పూజలు కాకుండా యథాశక్తి నాకు చేతనైనది ఇదే. స్వామి, నేను హాస్టల్లో ఉన్నాను, నేను ప్రయాణంలో ఉన్నాను, నేను పరదేశంలో ఉన్నాను, నేను ప్రమాదంలో ఉన్నాను, నేను నీవు కోరిన గ్రంథాలలో ఉన్న ప్రసాదాలను అర్పించలేని స్థితిలో ఉన్నాను కనుక నా వద్ద ఉన్న పదార్థం ఇదే తండ్రి అని మనం ఏది సమర్పించినా పరమాత్ముడు స్వీకరిస్తాడు. కావలసిందల్లా శ్రద్ధ, భక్తి, అలాగే విశ్వాసం. ఈ మూడు ఉంటే పరంధాముడి కరుణ మనదే. బెల్లం, పటిక బెల్లం, తేనె, పాలు, పళ్ళు ఏవైనా కూడా వీటిని కూడా ప్రసాదంగా సమర్పించవచ్చు. వాటిని అందరికీ వితరణ చేయవచ్చు. తెలుసుకుందాం, భక్తిని సులభంగా పాటిద్దాం, పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందుదాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు.